వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. ఎన్ని పార్టీలు ఏకమైన జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం. నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఎన్ని పార్టీలు ఏకమైన జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. మున్సిపాలిటీలోని 26వ వార్డులో ఆయన నాయకులతో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార ఆద్యంతం ఇంటింట మహిళలు మంగళహారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. మాజీ టీసీసీబీ చైర్పర్సన్ చింతకాయల అనిత సన్యాసి పాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భారీగా మహిళలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాల మధ్య వార్డులో ప్రజలు ఎమ్మెల్యే బృందానికి నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించారని, మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, 30,000 మెజార్టీతో తాను గెలిచి రెండోసారి నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తామరాన అప్పలనాయుడు, పట్టణ వైసీపీ అధ్యక్షుడు యాకాశివ, జగనన్న సచివాలయాల కోఆర్డినేటర్ తామరాన శ్రీను, చిటికల కరుణాకర్, కన్నా, యువ నాయకుడు చింతకాయల వరుణ్, నీటి సంఘం చైర్మన్ లాలంచన అప్పారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, కార్పొరేషన్ డైరెక్టర్ చోటి, నూకాలమ్మ దేవస్థానం డైరెక్టర్ లోకారపు, శ్రీ శారద, శ్రీనివాస్, సిద్ధి వినాయక దేవస్థానం కమిటీ చైర్మన్ దేవత, అరుణ, నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.